ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాకి ఒక డిఓపి దాదాపు పీజీ వంద గారే ఉంటారు. ఆ పీజీ వంద గారి వర్క్ చాలా బాగా అనిపించింది. వివేక్ సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. కానీ ప్రతి సినిమాలో కూడా ఒక మంచి సాంగ్ ఉంటుంది ఆయన సినిమాల్లో. కానీ అదృష్టంగా ఈ సినిమాలో అవి కుదరలేదు ఎక్కడ. కానీ క్యారెక్టర్స్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోరు, కథకు సంబంధించి ఇమిడిపోయే ఒక స్కోర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రూపా కడవాయూర్ గతంలో కూడా కొన్ని మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు చేశారు. అమ్మాయి చాలా చాలా బాగుండింది. పెద్ద గ్లామర్ కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా పనికొస్తుంది. ఇకపోతే రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమాకు ఉండరు. అంటే ఒకసారి చూసి వాళ్ళకి మాత్రం 100% ఈ సినిమా సూపర్గా ఉంటుంది. ఒక మనలో ఉండే క్యారెక్టర్స్ని డిజైన్ చేసే ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు ఒక కొత్త తరహా కథను అయితే ఖచ్చితంగా తయారు చేశారని చెప్పాలి. ఖచ్చితంగా ప్రియదర్శి అకౌంట్లో ఒక మంచి హిట్ ఇంకోటి పడిందని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి కథ కంటే కూడా కథనం చాలా ఇంపార్టెంట్. ఆ కథనాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నెంబర్ 1గా చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగు సినిమాని, కామెడీ సినిమాని, కొంచెం డిక్షన్ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న సినిమా వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. ట్యాగ్ తెలుగు సారంగపాణి జాతకానికి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్లాల్.